పెళ్లైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దారుణానికి ఒడిగట్టి దాదాపు 48 గంటలు దాటినా అతడి ఆచూకీ చిక్కకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే నిన్న పోలీసులకు చిక్కినట్లు ప్రచారం జరిగినా అది తప్పని తేలింది. ఇకపోతే రంగారెడ్డి జిల్లా తిమ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చివరిసారి నిందితుడి కదలికల్ని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆచూకీ చిక్కడం లేదు. నిందితుడు బలవన్మరణానికి సిద్ధమై విరమించుకున్నట్లు బయటపడింది. ఆత్మహత్య చేసుకోవడానికి తిమ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలుకు ఎదురుగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పట్టాల మీద కొద్దిసేపు నిలబడి రైలు దగ్గరికి రాగానే పక్కకు తప్పుకున్నాడు. ఈ చిత్రాలు సమీపంలోని ఓ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మరోవైపు నిందితుడు పథకం ప్రకారమే వరుసగా 6గురిని కడతీర్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇక ఈ హత్యలకు తన సొంత కారును పక్కన పెట్టేసి షాద్ నగర్ కు వెళ్లి ప్రత్యేకంగా ఒక సెల్ఫ్ డ్రైవ్ కారును అద్దెకు తెచ్చుకున్నాడు. హత్యలు చేసిన తర్వాత పరారవ్వడానికి అవసరమైతే ఆ కారును ఎక్కడైనా వదిలేసి మాయమవడానికి వాడు ఎంతలా ప్లాన్ చేశాడో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇక హత్యకు వాడిన కత్తి కూడా పాతదే. తుప్పు పట్టిన ఆ కత్తిని హైదరాబాద్ లేదా షాద్ నగర్ లో కొని ఎవరికి తెలియకుండా ఇంట్లో దాచి ఉంచినట్లు క్లూస్ టీం గుర్తించింది. ఇక పోలీసులకు అత్యంత షాకింగ్ విషయాలు ఎక్కడ తెలిసాయంటే, రాజ్ కుమార్ మొబైల్ డేటాను విశ్లేషించినప్పుడు సాధారణంగా ఎవరైనా 1-2 ఫోన్లు వాడుతుంటారు. కానీ ఈ నరహంతకుడు ఏకంగా 4 మొబైల్ ఫోన్లు 16 సిమ్ కార్డులను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. పోలీసుల కళ్లు కప్పడానికి, తన లొకేషన్ దొరకకుండా చేయడానికి వాడు ఎంతటి క్రిమినల్ మైండ్ను వాడాడో చూడండి. శుక్రవారం రాత్రి వరుసగా 6గురిని నరికి చంపిన తర్వాత కరెక్ట్గా రాత్రి 11:50 వాడు తన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశాడు. ఆ క్షణం నుంచి ఆ 16 సిమ్ కార్డుల్లో ఒక్కటి కూడా ఆన్ కాలేదు. టెక్నాలజీ సాయంతో నిందితుడిని పట్టుకుందామనుకున్న పోలీసులకు రాజ్ కుమార్ పెద్ద సవాలే విసిరాడు. శనివారం ఉదయం 10 బృందాలు గాలిస్తుంటే ఆదివారం నాటికి ఆ సంఖ్య 14 బృందాలకు చేరింది. ఆదివారం ఉదయం వాడు దొరికేశాడనే వార్త దావానలంలా వ్యాపించినా అది అబద్ధమని తేలింది. కానీ రంగారెడ్డి జిల్లా తిమ్మపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో సీసీటీవీ విజువల్స్ చూసిన పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. రాజ్ కుమార్ కదలికలు చివరిసారిగా అక్కడే రికార్డయ్యాయి. రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి పట్టాల మీద నిలబడ్డాడు. కట్ చేస్తే రైలు ఇంకొద్ది క్షణాల్లో ఢీకొడుతుందనగా చావును చూసి భయపడి పక్కకు తప్పుకున్నాడు. బలవన్మరణానికి సిద్ధమై చివరి నిమిషంలో మనసు మార్చుకుని నరరూప రాక్షసుడు అక్కడి నుంచి పారిపోయాడు. అదే సీసీటీవీలో రికార్డైన లాస్ట్ విజువల్. అయితే రైల్వే ట్రాక్ దాటిన తర్వాత వాడు ఎటు వెళ్ళాడు? అడవుల్లోకి వెళ్ళాడా లేక వేరే రాష్ట్రానికి పారిపోయాడా? 6గురిని పొట్టన పెట్టుకున్న ఆ నరరూప రాక్షసుడు బయట తిరుగుతుండడం చుట్టుపక్కల గ్రామ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. పోలీసులు ఊరు వదలకుండా గాలిస్తున్నారు. మరి ఈ 48 గంటల హై టెన్షన్ డ్రామాకు తెరపడేది ఎప్పుడు? ఆ సైకో కిల్లర్ పోలీసుల బోనులో ఎప్పుడు చిక్కుతాడు అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ కేసులో మరో ప్రశ్న, బాలిక తల్లి నానమ్మను అక్కడే చంపి బాలికను మాత్రం 5 కిలోమీటర్లు ఎందుకు తీసుకెళ్లి చంపాడు అని. అయితే ఆ బాలికను తనతో పాటు రావాలంటూ బలవంతం చేసే ప్రయత్నంలో కారులో వెంట తీసుకొని ఉంటాడని, అందుకు ఆమె తిరస్కరించడంతో గొంతు కోసినట్లు అనుమానిస్తున్నారు. రాజ్ కుమార్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కేసు పురోగతిపై సమీక్షిస్తున్నారు. యోగేష్ గౌతమ్ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంటూ గాలింపు బృందాలతో సమన్వయం చేసుకుంటున్నారు. షాబాద్ పోలీస్ స్టేషన్తో పాటు దాంతో పాటు సంబంధం లేని పోలీసు సిబ్బందితో దర్యాప్తు చేయిస్తున్నారు. గాలింపునకు ఎస్ఓటీ, ఇతర పోలీస్ స్టేషన్ల సిబ్బందిని రంగంలోకి దించారు. పంపించారు